గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే ఎక్స్పైరీ డే, సో అందరూ ప్రాఫిట్ బుకింగ్లకు ఉన్నారని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఓవరాల్గా మార్కెట్ ఫ్లాట్గా స్టార్ట్ అయింది. ఎండ్ అవ్వడం మాత్రం కొంచెం నెగిటివ్లోనే ఎండ్ అయిందని చెప్పాలి. సెన్సెక్స్ వచ్చేసి 823 పాయింట్లు లాస్ అయ్యి 81,691 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 253 పాయింట్లు అయితే లాస్ అవ్వడం జరిగింది. తన 25,000 మార్క్ను అయితే దిగువగా క్లోజ్ అయిపోయింది. 24,888 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న 377 పాయింట్లు అయితే నష్టాల్లో ముగిసింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా నెగిటివ్లోనే ముగిశాయి. మిడ్ క్యాప్ చూసుకుంటే 1.5% నెగిటివ్గా ముగిసింది. స్మాల్ క్యాప్ చూసుకుంటే 1.44% నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో అన్ని సెక్టార్లు కూడా ఈరోజు నెగిటివ్లోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఒక హెల్త్కి సంబంధించిన సెక్టార్ ఒకటి కొంచెం మూమెంటం కనిపించింది. మిగిలిన అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్లోనే ఉండడం జరిగింది. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఈరోజు ముఖ్యంగా మార్కెట్ చూసుకుంటే అంటే వీక్లీ ఎక్స్పైరీ అవడం వలన లేకపోతే వేరే కారణాల వలన గ్లోబల్ ఎఫెక్ట్సా ఏమని చెప్తారు? ఇది నెగిటివ్లో ముగియడానికి ముఖ్యంగా కారణం ఏంటారు? అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్లోనే ఉండడం జరిగింది. ఏం చెప్తారు సార్? ఎస్, సో గతంలో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు అప్ సైడ్ రెసిస్టెన్స్ బాగా టఫ్గానే ఉంటుంది. మార్కెట్ ఇంకా పరుగులు పెట్టాలి అని అంటే మనకి రిజల్ట్స్ కూడా రావాలి అని చెప్పేసి గతంలోనే మాట్లాడుకున్నాం. పైకి వెళ్ళినప్పుడల్లా సెల్లింగ్ కూడా ట్రిగ్గర్ అవ్వే అవకాశాలు ఉన్నాయని కూడా మనం మాట్లాడుకున్నాం. సో గత 2-3 రోజుల నుంచి మార్కెట్ అంతా స్టేబుల్గానే ఉంది అన్న ఒక హోప్ని అయితే క్రియేట్ చేసింది. మనకు దాదాపుగా 25,000 అండ్ అబోవ్ లాస్ట్ 3 days అయితే సర్వైవ్ అయింది. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక ప్రైస్ ప్యాటర్న్ మీరు గమనిస్తే పైకి వెళ్ళినప్పటికీ కూడా సెల్లింగ్ అనేది మాత్రం పైనుంచి కిందకి రావడం అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. 25,200 టచ్ చేయడమో లేకపోతే దానికంటే అబోవ్ వెళ్ళే ప్రయత్నం చేసిన ప్రతిసారి మనకి సెల్లింగ్ అనేది విపరీతంగానే డౌన్ సైడ్ అయితే పుష్ చేసింది. సో ఈ రోజు ఎక్స్పైరీ రిలేటెడ్ వాలటాలిటీ కూడా డెఫినెట్గా ఉండొచ్చు. సహజంగా మనకి 25,000 అండ్ అబోవ్ 2-3 రోజులు సర్వైవ్ అయింది అని అంటే అది ఇంకా సపోర్ట్ కింద ఫామ్ అవుతుంది అని చెప్పేసి అందరూ నమ్ముతారు. అదే ఎక్స్పైరీ డే ట్రేడ్ రోజు సహజంగా 25,000 దగ్గర చాలా మంది పొజిషన్స్ని కూడా తీసుకుంటారు. సో ఇటువంటి డే రోజు కొంత వాలటైల్గా క్రియేట్ చేసి మార్కెట్లో సెల్ ఆఫ్ని కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఒక రకంగా ఇది ఎక్స్పైరీ డే వాలటాలిటీ కింద చూడొచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి రీసెంట్గా షార్ట్ టర్మ్లోనే స్ట్రాంగ్ రిటర్న్స్ రావడంతో ఒక షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ట్రిగ్గర్ అయింది అన్నట్టుగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ రోజు మనకి మెజారిటీ ఆఫ్ ద సెల్లింగ్ కూడా మనకి ట్రిగ్గర్ చేసింది అయితే మనకి రియాలిటీ, ఎనర్జీ, ఆటో, కమోడిటీ, మెటల్ ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద సెగ్మెంట్స్ అన్ని కూడా మనకి ఈ రోజు 1% అండ్ అబోవ్ సెల్ ఆఫ్ అయితే జరిగింది. మీరు అన్నట్టుగా ఒక హెల్త్ కేర్ అండ్ ఫార్మా మాత్రమే కొంతవరకు న్యూట్రల్ క్లోజింగ్ ఇచ్చాయి. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఒక 0.5% అయితే నెగిటివ్ క్లోజింగ్ అయితే మనకి క్లియర్ గా కనిపెడుతుంది. అండ్ దాంతో పాటుగా మనకి గ్లోబల్ గా కూడా కొన్ని రీజన్స్ అయితే కనపడుతున్నాయి. సో మిడిల్ ఈస్ట్ లో కొన్ని టెన్షన్స్ అయితే పెరుగుతున్నాయి. అటు ఇరాక్ అండ్ ఇజ్రాయెల్ కి మధ్యలో సంబంధించిన ఎస్కలేషన్స్ అయితే బాగానే పెరుగుతున్నాయి. అండ్ ఈవెన్ ఆ ఇరాక్ లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీని కూడా ఖాళీ చేపిస్తున్నట్టుగా న్యూస్ ఆర్టికల్స్ కనపడుతున్నాయి. అండ్ యుఎస్ మిలిటరీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అంటున్నారు సార్. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. సో బేసిక్ అక్కడ మనకి డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది. సో మిలిటరీ డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది. సో బేసిక్ అక్కడ ఎస్కలేషన్స్ కొంచెం పెరగడం తోటి మనకి గ్లోబల్ మార్కెట్ లో కూడా టెన్షన్స్ అయితే పెరిగాయి. దానివల్ల కొంతవరకు క్రూడ్ ఆయిల్ పెరగటము, దాంతో పాటుగా కొంతవరకు గోల్డ్ కూడా ఇంక్రీజ్ అవ్వటం. గోల్డ్ ప్రైస్ గతంలో మనకు 93,000 అక్కడికి కూడా వచ్చిన తర్వాత గోల్డ్ ఫీచర్స్ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 98,000 వరకు కూడా వెళ్ళాయి. అండ్ దాంతో పాటుగా బాగా కూల్ ఆఫ్ అవుతుంది మనకి క్రూడ్ ఆయిల్. ఒక రకంగా క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అవడం అనేది ఇండియన్ మార్కెట్ కి చాలా మంచిది. మనకి మెజారిటీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అంతా కూడా మనం క్రూడ్ ఆయిల్ కి చేస్తూ ఉంటాం. సో ఎక్కువ డాలర్ ఎక్స్చేంజ్ కూడా దాని మీద చేస్తూ ఉంటాం. సో అటువంటి క్రూడ్ ఆయిల్ మొన్నటి దాకా తక్కువ రేట్ లో ఉంది, ఇప్పుడు అది కాస్త మళ్ళీ పెరుగుతోంది ఎస్కలేషన్ పెరగడం వల్ల. సో ఇది కొంతవరకు ఇండియన్ మార్కెట్స్ కి నెగిటివ్ గా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా కూడా ఓవరాల్ గా మార్కెట్ ని కొంత నెగిటివ్ సైడ్ గా అయితే పుష్ చేసింది. ఇక్కడ కేవలం ఒక ఆస్పెక్ట్ కాదు, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ కూడా ఒకవైపుగా మనకి యుఎస్ అండ్ చైనాకి సంబంధించి ఇష్యూస్ పెద్దగా అయితే ఇండియన్ మార్కెట్స్ కి మంచి జరుగుతుంది. ఇండియా వైపుగా ఇన్వెస్టర్స్ ఎక్కువగా చూస్తారు. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ జరుగుతుంది అనుకున్న సమయంలో వాళ్ళిద్దరూ కూడా మొన్న రీసెంట్ గా జరిగినటువంటి నిన్న నైట్ వచ్చినటువంటి అప్డేట్ అనుకుంటే అది కూడా. సో యుఎస్ కౌన్సిల్ నుంచి ఒక అప్డేట్ కూడా రిలీజ్ చేశారు. యుఎస్ అండ్ చైనాకి సంబంధించిన ట్రేడ్ డీల్ కూడా ఆల్మోస్ట్ సైన్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పేసి ఓన్లీ ప్రెసిడెంట్ సిగ్నేచర్స్ మాత్రమే పెండింగ్ ఉన్నట్టుగా కనపడుతుంది. సో ఏదైతే రేర్ ఎర్త్ మెటల్స్ రిలేటెడ్ చైనా ఏదైతే థ్రెటన్ చేస్తుందో అది కూడా కొంతవరకు ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయింది. సో ఈవెన్ వాళ్ళు కూడా యుఎస్ నుంచి కూడా ఆ చిప్స్ రిలేటెడ్, ఎన్విడియా చిప్స్ రిలేటెడ్ కూడా మేము సప్లైని అయితే ఏమి ఆపమని వాళ్ళు చెప్తున్నారు. అండ్ దాంతో పాటుగా చైనా నుంచి
విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి కూడా మేము అవకాశం రీసెంట్ గా యుఎస్ లో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా వచ్చాయి ఫారెన్ స్టూడెంట్స్ మీద. సో ఆ రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేకుండా చూసుకుంటామని చెప్పేసి యుఎస్ సైడ్ నుంచి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో వాళ్ళిద్దరి వైపు కొంతవరకు బలపడుతోంది. కాకపోతే మన ఇండియా సైడ్ మాత్రం ఎటువంటి అప్డేట్ ఇంకా క్లియర్ గా రాకపోవడం అనేది మన మార్కెట్ కూడా కొంత వీక్నెస్. దాంతో పాటుగా ఏవైతే బెనిఫిట్ గా మనం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ బెనిఫిట్ అయితే పెద్ద ఎత్తున కనిపించట్లేదు. అండ్ దాంతో పాటుగా ఒకసారి మ్యూచువల్ ఫండ్ డేటాను కూడా మనం ఒకసారి గమనిస్తే దాదాపుగా 2,10,000 కోట్ల వరకు కూడా ఇంకా క్యాష్ కాంపోనెంట్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ క్యారీ చేస్తుంది. ఈ 2,10,000 కోట్లు క్యాష్ క్యారీ చేయడం వెనకాల వాళ్ళకి ఏమన్నా ఇంకా కంఫర్ట్ జోన్ కనిపించట్లేదా మార్కెట్ లో, ఇంకా వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదా, మార్కెట్ ఏమైనా ఇంకా కిందకు వస్తుందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారని ఒక పాయింట్ లో కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే క్లియర్ గా ఉంది. సో మేబీ మార్కెట్ కొంచెం డిప్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అండ్ ఈ రీసెంట్ గా వస్తున్నటువంటి అటు రష్యా రిలేటెడ్ కూడా ఎస్కలేషన్ జరుగుతోంది అండ్ ఇజ్రాయెల్ రిలేటెడ్ ఎస్కలేషన్ జరుగుతోంది. అన్ని వైపులా అగైన్ వార్ ఎస్కలేషన్ జరగటం ఇదంతా కూడా మళ్ళీ మార్కెట్ ని కొంత వీక్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొన్నటి దాకా యుఎస్ కి ఫేవరబుల్ గా లేని సిచ్యువేషన్స్ కొంతవరకు అంటే పర్టికులర్ గా ఈ చైనా అండ్ యుఎస్ ట్రేడ్ రిలేషన్ కొద్దిగా ఎస్టాబ్లిష్ అయ్యాక వాళ్ళు కొద్దిగా ఫేవరబుల్ గా మారింది. అండ్ నిన్న వాళ్ళకి ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చింది. ఇన్ఫ్లేషన్ డేటా కూడా వాళ్ళకి కొంతవరకు ఫేవరబుల్ గానే వచ్చింది. గట్టిగా ఒక 0.1% మాత్రమే అటు కోర్ ఇన్ఫ్లేషన్ కానీ లేకపోతే సిపిఐ కానీ జస్ట్ 0.1% మాత్రమే పెరిగింది. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్ దాదాపుగా 0.2 నుంచి 0.3% వరకు కూడా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది 0.1% అంటే కంపేర్ తక్కువగానే పెరిగింది. సో నిన్న సెకండ్ హాఫ్ వరకు కూడా యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గానే ట్రేడ్ అయ్యాయి. కొద్దిగా సెకండ్ హాఫ్ లో మనకి నిన్న యుఎస్ 10-year బాండ్ ట్రెజరీ ఆప్షన్ ఏదో జరిగింది, అక్కడ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉండడంతో యుఎస్ మార్కెట్ లో కూడా నిన్న సెకండ్ హాఫ్ లో కొంత సెల్లింగ్ ట్రిగ్గర్ అయింది. అండ్ ఈవెన్ ఇవాళ కూడా మనం గమనించినా గానీ యుఎస్ ఫీచర్స్ అయితే కంపారిటివ్లీ కొద్దిగా నెగిటివ్ గానే ఉన్నాయి. సో ఈ నెగిటివ్ అంటే పర్టికులర్ గా ఇదంతా కూడా కేవలం వార్ ఎస్కలేషన్ వల్ల అయి ఉంటుంది. అంతకు మించి వాళ్ళకి పెద్ద ఎత్తున సిపిఐ అదంతా కూడా వాళ్ళకి ఫేవరబుల్ గానే ఉంది. అండ్ రేపు 18వ తారీఖున నెక్స్ట్ రాబోయేటువంటి 18వ తారీఖున మనకి ఫెడ్ రిలేటెడ్ అవుట్పుట్ కూడా రాబోతుంది. ఫెడ్ అవుట్పుట్ మీద మార్కెట్ ఎక్కువ అంచనాలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సో మన ఆర్బీఐ రేట్ కట్ వచ్చినా కానీ మార్కెట్ దాన్ని పెద్దగా తీసుకునే అవకాశం ఉండదు కూడా ఆ రోజు అనుకున్నాము. సో ఆర్బీఐ రేట్ కట్ అనేది కొంత ఫేవరబుల్ గా చేసి అంటే ఒక పెద్ద మూవ్ ఇచ్చి అక్కడ కన్సాలిడేట్ అయిపోయింది. సో ఫెడ్ అవుట్కమ్ వచ్చిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఎటు తీసుకోవాలి అనేది ఒక డెసిషన్ తీసుకుంటుంది. సో ఫెడ్ అవుట్కమ్ మనకి ఈసారి దేర్ ఆర్ మిక్స్డ్ కన్సర్న్స్. సో ఈసారి పాస్ పెడతారు అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దేర్ కుడ్ బి ఏ సర్ప్రైజ్ ఆల్సో. ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ డేటా కూడా కొద్దిగా కూల్ ఆఫ్ అవుతుంది. సో సహజంగా ఈసారి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడానికి గల కారణం టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఇన్ఫ్లేషన్ ని పెంచుతుంది అని చెప్పేసి అందరం యాంటిసిపేట్ చేశాం. కానీ వాళ్ళకి అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగలేదు. అండ్ దానికి తోడు టారిఫ్ అన్సర్టనిటీని కొద్దిగా కూల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు, ఒక్కొక్కరితో అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి దేర్ ఇస్ సమ్ ఛాన్స్, నా యాంటిసిపేషన్ ప్రకారం దేర్ ఇస్ సమ్ ఛాన్స్ ఒక 25 basis points. వైట్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేస్తారు. టాక్స్ అయితే నడుస్తున్నాయి, అందరూ అంటే చర్చల్లో పాల్గొంటున్నారు, అందరూ అంటే పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే లేదని కూడా వైట్ హౌస్ అధికారులు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. యా ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇంకొక గట్టిగా చెప్పాలంటే ఇంకో వెరీ ఫ్యూ డేస్ లో మనకి ఇవన్నీ కూడా స్టెబిలైజ్ అయిపోతున్నాయి టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని. సో ఈవెన్ అక్కడ వేరే కంట్రీస్ కొద్దిగా ఇనిషియేట్ చేయనప్పటికీ యుఎస్ఏ ఇనిషియేట్ చేసి మరి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో కొంత పాజిటివ్ గా అయితే యుఎస్ సైడ్ నుంచి అయితే ఇష్యూస్ అయితే టర్న్ అవుట్ అవుతున్నాయి. కాకపోతే ఫెడ్ యొక్క అవుట్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారబోతుంది. ఫెడ్ కనుక ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇస్తే డెఫినెట్ గా కొంత పాజిటివ్ ట్రిగ్గర్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ వాళ్ళు కట్ ఇవ్వకపోయినా, వాళ్ళు పెన్షన్ అవసరం వడ్డీ రేట్లు కట్ ఇవ్వకపోయినట్లయితే కనుక మార్కెట్ బాగా నెగిటివ్ గా తీసుకుంటుంది ఫర్ టైం బీయింగ్. సో ఫెడ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ లో. సో గోయింగ్ ఫర్దర్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. మనకి 18వ తారీఖు వరకు మార్కెట్ డైరెక్షన్ అయితే మనం నిర్ణయించుకోవడానికి అయితే అవకాశం లేదు. గుడ్ సపోర్ట్ జోన్స్. సార్ ఓవరాల్ ఫైనల్ గా ఒక 2 minutes లో కన్క్లూడ్ చేయండి. ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు సార్ ఈ టైంలో, ఎలాంటి మూవ్ తీసుకోవాలి వాళ్ళు? యా సో బేసిక్ ఇట్లాంటి టైంలో మనం ఒకవేళ ఏదైనా డిప్ వచ్చినా కానీ అది మన మంచికే అనుకోవాలి. ఇటువంటి డిప్ వచ్చినప్పుడు సహజంగా మనకి ఈ మాన్సూన్ రిలేటెడ్ సెగ్మెంట్స్ కొన్ని ఉంటాయి. పర్టికులర్ గా మనకి మాన్సూన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, హాస్పిటల్స్ అన్ని ఫుల్ గా ఉంటాయి. సో హెల్త్ కేర్ సెగ్మెంట్ కొద్దిగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఫెర్టిలైజర్ బేస్డ్ దాంతో పాటుగా అండ్ అగ్రికల్చరల్ మెకానికల్ కంపెనీస్ అంటే ఇట్ కుడ్ బి M&M కానీ ఇట్లాంటి ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్, స్పేర్ పార్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా బెనిఫిట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ పర్టికులర్ గా NBFCs కి కొద్దిగా బూస్ట్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఏదైనా డిప్ వచ్చినా కానీ పెద్ద ఎత్తున కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అట్లా అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి లెవెల్స్ కూడా ఇంకా లంసమ్స్ కి అయితే కంప్లీట్ ఫేవరబుల్ కాదు. SIPs అయితే కంటిన్యూస్ గా హ్యాపీగా చేసుకోవచ్చు.
బట్ లంసమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత క్యాష్ని నేనైతే క్యారీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇంకొంచెం డిప్ ఏదైనా వస్తే గనక ఆ క్యాష్ని యూజ్ చేసుకొని లోవర్ సైడ్ నుంచి ఈ మాన్సూన్ అడ్వాంటేజ్, అంటే పర్టికులర్గా చెప్పాలంటే మాన్సూన్ అడ్వాంటేజ్ అన్ని కూడా మన ఇండియాలో కన్స్యూమర్ డ్రివెనే ఉంటాయి. ఇట్ కుడ్ బి అగ్రికల్చర్ రిలేటెడ్, హెల్త్ కేర్ రిలేటెడ్, లేకపోతే ఫైనాన్స్ రిలేటెడ్, సహజంగా ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో బేసిక్గా మనకి ఏదైతే ఇండియన్ కన్సంప్షన్ డ్రివెన్ కంపెనీస్ ఉంటాయో నేను వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి మాత్రం ఎవ్రీ డిప్పేస్ ఆపర్చునిటీగానే చూస్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో రేవంత్ గారు చెప్పేది ఏంటంటే జూన్ 18th వరకు, అంటే ఫెడ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా మార్కెట్ డైరెక్షన్ అనేది కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేమని అయితే సార్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.